నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇక సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందించడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నింటికి చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. సార్ చెప్పండి, ఇవాల్టి మారుతున్న కాలంలో మోడర్న్ లైఫ్ స్టైల్లో దాంపత్య జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అండ్ ఈ పెళ్ళైన కొత్తలోనే విడాకులకు దారితీస్తున్నటువంటి శృంగార సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేట్ మ్యారేజ్ అనేవి ప్రధానమైనటువంటి కారణం అండి. దానిలో ఇప్పుడు మనం ఒక 20-25 years బ్యాక్ చూసుకుంటే ఎక్కువగా లవ్ మ్యారేజ్ అనేది తక్కువ, దెన్ పిల్లలు పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు కొద్దిగా ఎక్కువగా ఉండేవి. మారుతున్న సమాజాన్ని బట్టి కొంచెం ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఎక్కువైంది. పూర్వకాలంలో కూడా ఒక 20 years బ్యాక్ సేమ్ ఇదే హిస్టరీ తీసుకుంటే మనకి స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య వయసు యొక్క వ్యత్యాసం కనీసం 5 సంవత్సరాలు ఉండేది. అంటే భార్య వయసు 18 సంవత్సరాలు ఉంటే భర్త వయసు 23, ఒకవేళ భార్య వయసు 20 ఉంటే భర్తకి వయసు 25, మినిమం 5 to 6 years గ్యాప్ కనిపించేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓకే 25 years ఏజ్ మగవారు, 25 years ఏజ్లో ఆడవారు మ్యారేజ్ చేసుకునేటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఈక్వల్ ఏజ్లో. అయితే ప్రకృతి సహజంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మగవారి వయసు అంటే చిన్నప్పుడు యుక్త వయసులో ఈ 12 నుంచి 15 సంవత్సరాల వయసులో వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, స్త్రీలకి 12 నుంచి 15 సంవత్సరాల మెచ్యూరిటీ లెవెల్స్ చాలా డిఫరెన్స్ అండి. అంటే మగవారికి ఆడవారికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది మెచ్యూరిటీ లెవెల్స్లో. అది గ్రహించకపోవటం అనేది, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవారి యొక్క వయసు 25 ఉందనుకోండి, వాళ్ళు ఆల్మోస్ట్ 30 years ఏజ్ గ్రూప్ లాగా వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇద్దరు ఎంప్లాయీస్ కావటం, ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండటం, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనేటువంటి సందర్భాలు ఎక్కువగా అయిపోవటం, నా సంపాదన నీ సంపాదన అంటాం. సో ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కువ కారణాలు అవుతున్నాయి. అంటే ఈ మానసిక పరంగా. ఇక ఫిజికల్గా వచ్చేసరికి ఏంటంటే, ఆడవారిలో వచ్చేసరికి చిన్న వయసులోనే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ కనిపించడం కానివ్వండి, పీసీఓడి సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా ఇవి ఈ శృంగార సమస్యలు రావడానికి, సంతానలేమి సమస్యలు రావడానికి కారణాలు అవుతున్నాయి. మగవారిలో వచ్చేసరికి 30 years వరకు మ్యారేజ్ చేసుకోకపోవటం వల్ల ఏజ్ ఫ్యాక్టర్ నుంచి వచ్చేటువంటి సమస్యలు, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు తినేటువంటి ఆహారం కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, వారు పనిచేసేటువంటి పనులే కానివ్వండి, ఇవి ఎక్కువగా శరీరం మీద ఇంపాక్ట్ కనిపించడం అనేది సహజం. సో ఆటోమేటిక్గా మన శరీరంలో మార్పులు రావడం కూడా సహజమే. దాన్ని అర్థం చేసుకోకుండా 30 years ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు 20 years ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ చేసుకునేంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ రకంగా అయితే పార్టిసిపేట్ చేస్తారో అదే స్థాయిలో ఉంటుంది, శరీరం అలాగే సహకరిస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మాత్రం 20-25 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. దాంతో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ స్టార్ట్ అయింది వాళ్ళకి. అమ్మో నేను మంచిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాను, అంతసేపు చేయలేకపోతున్నాను, నాకు అన్నిసార్లు ఎలక్షన్ కావట్లేదు, నేను రోజుకు ఒకసారి పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను, కొత్తగా ఇప్పుడే కదా పెళ్ళయింది, నేను 2-3 సార్లు కలవాలి. సో ఇలాంటి వాళ్ళ ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. వీళ్ళు ఎప్పుడైతే అలా ఉంటారో ఆడవాళ్ళకు కూడా ఇది ఒక అడ్వాంటేజ్ కింద, నువ్వు ఒకసారి కలుస్తున్నావు, నీకు త్వరగా అయిపోతుంది, నీకు సరిగా అంగం గట్టిపట్టలేదు. సో ఇవి ఆటోమేటిక్గా అవి చిలికి గాలివాని వాళ్ళకి చివరాఖరికి విడాకులు దారి తీసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. సో దీనికి తగినటువంటి నివారణ ఏంటి? ఫస్ట్ మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం, సింగిల్ సొల్యూషన్. మ్యారేజ్ ఏ టైంలో చేసుకుంటున్నా కూడా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం, తమ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం అనేది ఉత్తమం. మ్యారేజ్ బిఫోరే టెస్టులు చేసుకుంటాం వల్ల మీ హెల్త్ కండిషన్స్ మీకు తెలుస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, మీ యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఒక జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకుంటాం వల్ల మీకు అది ఉపయోగం. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నేను మ్యారేజ్కి వెళ్తున్నాను, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే నేను ఇలాంటి పరిస్థితి, నాకు ఈ పరిస్థితులు ఇప్పుడు మారుతున్న సమాజంలో వచ్చేటువంటి ఈ మార్పుని మనం అధిగమించవచ్చు. అంటే ఈ విడాకులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా శృంగారానికి కూడా ముడిపడినటువంటి అంశాలు. సో దాన్ని ఏ రకంగా అధిగమించాలి, వీటిని మనం చక్కగా ఒక కౌన్సిలర్ ద్వారా మనం తెలుసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం మీ ఫ్యూచర్కి అనేది మేము ఎప్పటి నుంచో కూడా మనం రెగ్యులర్ ఎపిసోడ్స్ అన్నిటిలో చెప్తానే వస్తున్నాం.
ఓకే, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ పరమేష్ ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. పరమేష్ గారు, హలో. హలో. వైట్ సార్, కాల్ కట్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అంగస్తంభన సమస్య అనేది చాలా తీవ్రంగా పరిణమిస్తోంది. దాంతో నిజానికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అసలు అంగస్తంభన సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటి కారణాలు ఏంటి అసలు? అంగస్తంభన సమస్యలు అనేవి ముఖ్యంగా మగవారు అందరిలో కనిపిస్తాయి అనేది కొద్దిగా అవాస్తవమైనటువంటి విషయం అండి. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఒక 100 మెంబర్స్ని కనుక మన శాంపిల్గా తీసుకుంటే, అది కూడా ఒక 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళని, మనకి మ్యాక్సిమం అంగస్తంభన సమస్యలతో నిజంగా బాధపడేవాళ్ళు 10 to 15% కనిపిస్తారు. ఓకే. ఒక 35% వరకు మనకి అనుమానంతో ఎక్కువగా, వాళ్ళకి ఆత్మన్యూనత ఎక్కువగా, అనుమానంతో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అపోహలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. మిగతా 50%లో ఒక 20% ఏంటంటే వాళ్ళకి సగం తెలుసు, సగం తెలియదు. బాగుంటే ఒక ట్రాక్ కనుక రైట్ యాంగిల్ వెళ్ళిందంటే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడైనా బ్రేక్ పడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, వాళ్ళు మొదటగా పెళ్ళి అయినటువంటి కొత్తల్లోనే ఫస్ట్ టైం మంచిగా పార్టిసిపేట్ చేసి, సెకండ్ టైం కనుక వాళ్ళకి హాఫ్ అన్ అవర్లోనే ఎవరో చెప్పుంటారు వాళ్ళకి, హాఫ్ అన్ అవర్లో మళ్ళీ రెండోసారి పార్టిసిపేట్ చేస్తారా పెళ్ళైనగానే అని, అది జరగలేదు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ మార్క్లో పడతాడు ఆయన. సో ఇట్లా అంటే కొంత మాత్రం తెలిసి దాన్నే నిజమని నమ్మటం అనేది కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు. కిషోర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కిషోర్ గారు చెప్పండి. నా పేరు ప్రవీణ్ సార్, నా ఏజ్ 30 సార్. ఓకే, సార్ నాకు చర్మం అనేది, పురోచనం అనేది వెనక్కి వెళ్తుంది సార్. నాకు వెనక్కి వెళ్ళట్లేదమ్మా? వెళ్తుంది సార్. ఓకే, అయితే దాన్ని అలాగే వెనక్కి పెట్టుకోవచ్చు సార్. వెనక్కి వెళ్ళింది మళ్ళీ ముందుకు వస్తుందా ఫ్రీగా? వస్తుంది సార్. మరి ఇంకా దానికి ప్రాబ్లం ఏం లేదమ్మా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు అలాగే వెనక్కి పెట్టుకోవాలని ఇష్టం సార్. అలాగే అటువంటి మీరు ఇష్టం అని కాదమ్మా, యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే పూర్తిగా ముందుకు రావడం వల్ల కొంత అనీజినెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నీకు అలా అనిపించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మంచి డాక్టర్తో సర్కంసెషన్ అంటారు, అంటే వాడుక భాషలో సుంతి అని అంటారు. ఆ పూర్వచరం మొత్తం తీయించేసేయండి సరిపోతుంది. చాలా మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి డాక్టర్ని ఒకసారి సంప్రదించి మీరు సర్కంసెషన్ చేయించుకుంటే చాలా బెటర్. ఆ పరిస్థితిని బయటకు వస్తారమ్మా. రైట్. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి సూరజ్ లైన్లో ఉన్నారు. సూరజ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సూరజ్. సార్ ఏం లేదు సార్, నేను ఒక 2-3 years నుంచి సార్ నేను పెళ్లి చేసుకో అమ్మాయితోనే సెక్సువల్గా పాల్గొంటున్నాను సార్. ఓకే సార్, అయితే లాస్ట్ 1 month బ్యాక్ నుంచి ఏంటంటే సార్, నేను ఫస్ట్ టైం పాల్గొన్నప్పుడు పర్లేదు సార్, సాటిస్ఫై సార్. అండ్ సెకండ్ టైం వచ్చేసేసరికి నాకు అంతగా సాటిస్ఫై అనిపించట్లేదు సార్. ఏంటంటే అది అంత గట్టిగా ఉండట్లేదు సార్ సెకండ్ టైం. ఓకే 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 ఒకసారి అమ్మా నువ్వు లిపిడ్ ప్రొఫైల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఈ రెండు ఒకసారి చెక్ చేయించుకోమ్మా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా డైరెక్ట్గా మాట్లాడుతూ మాత్రం తప్పు. ఎంత నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నా కూడా పెళ్ళికి ముందే శృంగారంలో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు పెళ్ళైన తర్వాత అదే స్థాయిలో ఎంజాయ్మెంట్ చేస్తావు, ఎక్సైట్మెంట్ అవుతావు నీ భార్యను చూస్తా అనేది కొంత మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి దయచేసి ఇలాంటి అవాయిడ్ చేయటం మంచిదమ్మా. సో ఏ సందర్భంలో నువ్వు శృంగారంలో పార్టిసిపేట్ చేయాలనేది చక్కగా పెద్దలు నిర్ణయించినటువంటి మ్యారేజ్ అనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది నీకు ముందు ఫ్యూచర్లో. సో దానికన్నా ముందే నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత అనుభవించాల్సినటువంటి అంశాన్ని నువ్వు ముందే తెలుసుకుంటాం. నీ భార్యతో నువ్వు ఎంత సొంత భార్య ఏదైనా కూడా సో అలా పార్టిసిపేట్ చేయడం అనేది తప్పమ్మా, ఫస్ట్ నెంబర్ 1. ఇకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉందనేది, టెస్టోస్టెరాన్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకసారి చెక్ చేయించుకోమ్మా. ఎలాగో మ్యారేజ్ కాలేదు అని చెప్తున్నావు కాబట్టి ఇంకా సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ కూడా చేయించుకో. ఒకసారి కౌంట్స్ ఏమైనా తేడా ఉంటే మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఫిట్నెస్ ఎలా ఉంది, నీ యొక్క ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి నువ్వు చూసుకుంటాం మంచిది. సో ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో డైలీ ఖచ్చితంగా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం అటు ఇటుగా కొద్దిగా లో లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్స్ రోజు ఖచ్చితంగా 2 తీసుకోవాలండి కంపల్సరీగా. అదేవిధంగా డయాబెటిక్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటే ఎవ్రీడే 1 teaspoon హనీ తీసుకుంటంలో చాలా మంచిదండి. ఈ హనీలోనే ఇప్పుడు మనకు మార్కెట్లో హనీతో పాటుగా ఉసిరికాయను కూడా నానబెట్టి దాంతోనే చక్కగా ప్రిజర్వ్ చేసి ఇచ్చేటువంటి షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతున్నాయి. సో అలాంటి తీసుకుంటాం వల్ల కొంచెం అఫ్రిసేట్గా పనిచేస్తే చాలా వాజీకరణ ఔషధం అనమాట ఉసిరికాయ అనేది.
దాన్ని మీరు మంచిగా తీసుకుంటాం వల్ల కొద్దిగా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది న్యాచురల్ ప్రొడక్షన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఫిష్లో బాగుంటుందండి, సోయాలో బాగుంటుంది. సో అదేవిధంగా పాలల్లో దొరుకుతుంది మనకి. మీకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే ఉంటాయి, వాకింగ్ కానివ్వండి, అంటే బ్రిస్క్ వాకింగ్ ఉండాలి, ఖచ్చితంగా బాడీకి చెమట పట్టాలన్నమాట. సో అలాంటి ఎక్సర్సైజెస్ కొద్దిగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ 30 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ ఎక్సర్సైజ్ కాకోకుండా కార్డియాక్ ఎక్సర్సైజ్కి మాత్రం మీరు రెస్ట్రిక్ట్ అవ్వండి. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఈ స్వెట్ ద్వారా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వెంకటేష్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు. హలో సార్. వెంకటేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే వెంకటేష్. సార్ నాది కౌంట్ వచ్చేసి 4 కంటే ఎక్కువ పెరుగుతలేదు సార్, 4 million. ఓకే, ఏమైనా టెస్టులు చేయించావు వెంకటేష్? చేయించాను సార్, చేయించే అంతకంటే ఎక్కువ పెరగట్లేదు సార్. టెస్టులు చేయించావు అని అడిగానమ్మా, ఏం టెస్టులు చేయించావు? అదే మనది కౌంట్ టెస్ట్. ఓకే, నేను అడుగుతాను ఒక్కొక్కటి చెప్పమ్మా. నీకు ఏంటండి? టెస్టికల్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారా? టెస్టికల్ సైజ్ చిన్నగా ఉన్నాయన్నారా, నార్మల్గా ఉన్నాయన్నారా? నేను అది చేయించలేదు సార్, ఓన్లీ వీడియో టెస్టే చేయించాను సార్. అవును. ఎప్పుడైతే 4 million కనిపిస్తున్నాయి, నువ్వు మందులు వాడినా పెరగట్లేదంటే ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే టెస్టికల్ సైజ్ సరిగా లేకపోవడం వల్ల కానీ, ఏమన్నా మధ్యలో బ్లాక్ ఉండటం వల్ల కానీ జరగడానికి అవకాశం ఉంటుందమ్మా. మెయిన్గా ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా టెస్టికల్స్లో ఏమైనా వెరికోజ్ వెయిన్స్ అనేది కూడా ఎక్కువైనప్పుడు, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 కండిషన్ ఉన్నప్పుడు కూడా బయలాటరల్, అది కూడా 2 వైపులా ఉండాలి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా 4 million, 2 million మీకు మెడికేషన్ వాడినా కూడా పెరగనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను చెప్పినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పుడు చేయించుకుని నాకు ఇమ్మీడియట్లీ కనిపించింది అమ్మా. 2 million కానీ 5 million, 10 million బిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే పరీక్షలు చేయించుకోవాలండి. అవి మందులు వాడినప్పుడు పెరిగి మళ్ళీ మీకు మందులు ఆపేయంగానే తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ పరీక్షలన్నీ చేయించుకోవాలి. సో ఈ ముఖ్యంగా సెమన్ అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనాలిసిస్ చేయించుకుంటేనే మంచిదండి. సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్, అది కూడా డాప్లర్ స్టడీ అంటారు. అలాంటి టెస్ట్ చేయించుకోవాలి మంచి ల్యాబ్లో. అల్ట్రాసౌండ్ స్క్రోటమ్, టెస్టికల్స్కి స్కానింగ్ చేస్తారండి. అదేవిధంగా బ్లడ్ తీసుకుంటారు. ఆ బ్లడ్ ద్వారా మీకు LH, FSH, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. LH, FSH, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఈ టెస్టులు చేయించండి. ఈ టెస్టులు చేయించడం వల్ల మీ యొక్క హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది మనకి ఒక క్లారిటీగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు మెడికేషన్ అనేది హార్మోన్స్ నుంచి హార్మోన్ హెచ్చు తగ్గులు అవటం వల్ల మనం ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది అనేది మనం క్లారిటీగా మనం నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రిపోర్ట్స్ వలన చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అదే సపోజ్ ఈ 4 million, 2 million ఉన్నటువంటి వాళ్ళు టెస్టికల్స్ సైజ్ కనుక అల్ట్రాసౌండ్ స్క్రోటంలో చిన్నగా ఉందని నిర్ధారణ అయితే పెరగడానికి మెడిసిన్స్ ఉండవండి. ఉన్నటువంటి సైజు నుంచే మనం మీరున్నటువంటి పరిస్థితి నుంచి కొంత మీకు ఇంకా ఎక్కువ హెచ్చు మోతాదులో, అంటే 10 million వరకు, లేదంటే 8 million వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఇచ్చే మెడికేషన్తో అయినా కూడా. ఎవరైతే అజూస్పెర్మియాతో బాధపడుతున్నారో వాళ్ళు బయాప్సీ చేయించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఫర్దర్గా ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెస్టికల్ సైజ్ ఎలా ఉన్నాయి, హార్మోన్స్ ఎలా ఉంది, అదేవిధంగా మీకు ఈ విరి కణాలు ప్రయాణించిన మార్గంలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఇలాంటి మొత్తం నిర్ధారించుకున్న తర్వాత బయాప్సీకి వెళ్ళటం కూడా చాలా ఉత్తమం అండి. రైట్ సార్. నెక్స్ట్ విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే సార్, ఇది ఇప్పుడు మనం సెక్స్ పాల్గొనేటప్పుడు 1 minute 2 minutes కన్నా అవ్వట్లేదు కదా, దాని గురించి ఎక్కువ సమయం 10 minutes అలాగా, లేదంటే ఇంకా 30 minutes అలాగా కోరిక చేయడానికి అలాగా. వెంకటేశ్వరరావు గారు, మీ ఎంత వయసు మీది? నాకు 42 అండి. డయాబెటీస్ ఉందా? ఏం లేదు సార్, అసలు బీపీ కూడా ఏం లేదు కదా? ఏం లేదు సార్. ఏమన్నా లావుగా ఉంటారా? లేదు సార్, నార్మల్. ఓకే, మినిమం 2 minutes అయితే చేయగలుగుతున్నారు కదా ఇప్పుడు మీరు? అవును సార్, అవునండి. ఓకేనండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు మీలాగా చాలా లక్షల్లో ఉంటారండి, మీలాగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఈ శృంగారంలో పట్టుత్వం అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి 2 బాగున్నప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలండి. మీరున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నార్మల్గా ఉందని చెప్తున్నారు.
ఎవరైతే మగవారు 2 నుంచి 5 నిమిషాల వరకు పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ అవసరం లేదండి. మీ యొక్క ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫిట్నెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను కొన్ని టిప్స్ మీకు. డైలీ మీరు రొటీన్ ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. సో ఆ మార్పులు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ఇంకొద్దిగా ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా మీరు చేయాల్సినటువంటి మెయిన్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి. దానిలో ప్రధానంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే ఊపిరిని బిగబట్టి స్లోగా వదలటం. సో అది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణాయామ, కపాలభాతి కంపల్సరీ చేయాలండి. కెగల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి, అంటే ఈ పిరుదుల భాగాన్ని టైట్ చేసి ఫ్రీగా చేయటం. సో ఈ కెగల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా రోజుకు ఒక 20 నుంచి 30 సార్లు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైతే కెగల్ ఎక్సర్సైజ్ ద్వారా మీకు ఈ పిర్రల భాగం ఎప్పుడైతే టైట్గా స్టిఫ్నెస్ పెరుగుతుందో మీకు పటుత్వం పెరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మీకు నడుముకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా కొంచెం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్లో చేసుకుంటూ ఉంటే మంచిదండి. సో ఊరికి ముందే మీరు ఇంకా పెంచాలి అని, ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, 2 మినిట్స్ 3 మినిట్స్ చేయగలుగుతున్నారు. ఇలాంటి టెక్నిక్స్ మీరు మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మీలో ఇంకా ఎక్కువ ఈ పట్టుదలను పెరగడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది న్యాచురల్గా. కాకపోతే మీ పార్ట్నర్ కూడా కొంచెం మీకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమంది మగవారు ఏంటంటే మీద పడిపోయి చేస్తూ ఉంటారు అన్నమాట. అలా మీద పడిపోయినప్పుడు సహజంగానే త్వరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం వల్ల కొంత మీ యొక్క పట్టుత్వాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇందాక నేను చెప్పినటువంటి టెక్నిక్స్ని కూడా పాటించుకుంటా. సో కొంతమంది మగవారు ఏం చేస్తుంటారంటే మీలాగా ఇప్పుడు ఇలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుని నాకు ఇంకా ఎక్కువసేపు సమయం కావాలి అని చెప్పి బాగున్నటువంటి వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ని రెగ్యులర్గా మీరు టచ్ చేస్తూ ఉంటే వద్దు అన్న డాక్టర్ కూడా రెండోసారి మీరు 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెడికేషన్ పెట్టాల్సి ఉంటుంది ఏ డాక్టర్కైనా. సో ఆ రకంగా మీరు ఆ మెడికేషన్కి అలవాటు పడటం వల్ల కూడా మీరు అది రెగ్యులర్గా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఈ సింథనాఫిల్ సిట్రేట్, వయాగ్రా లాంటి అన్నెసరీగా అవసరం లేకుండానే ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా వాడేటువంటి మగవారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. సో అది కూడా చాలా తీవ్ర పరిణామాలు మీకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు హెల్తీగా ఉన్నారు, అతి తక్కువ సమయంలోనే మీరు అన్హెల్దీ అయినటువంటి పరిస్థితి, దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి మీరు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ లైన్లో ఉన్నారు. నిరంజన్ గారు, హలో నిరంజన్ గారు. నిరంజన్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. ఏం లేదు సార్, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే నిరంజన్ చెప్పు. హలో చెప్పు నిరంజన్, వింటున్నాను. సార్ నాది మ్యారేజ్ కాలేదు. ఓకే. 32 ఇయర్స్ సార్ నాది. ఓకే. ఇప్పుడు నేను అంటే 1 నిమిషంలో ఇదే. మ్యారేజ్ కాలేదు, సెక్స్ చేస్తుంటే అంటున్నావమ్మా? సార్ మా ఇంట్లో నేను కాబోయే భార్యను చేద్దామని. అయినా కూడా తప్పునా? చేయకూడదు అలాగా. అయినా కూడా తప్పే నువ్వు చేసేదమ్మా, భయంతో త్వరగా అయిపోతుంది అనుకోవచ్చు కదా. కాదు సార్, నేను అంటే రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి కూడా అర్థమైంది. నువ్వు చెప్పేదే తప్పు, కరెక్ట్ కాదు అది. ఇంత డైరెక్ట్గా నువ్వు వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందమ్మా. సో నీకు ఏమన్నా ఎంతగా డౌట్ ఉంటే నాకు మెయిల్ ఐడి కనిపిస్తుంది, ఫోన్ నెంబర్స్ కూడా కనిపిస్తుంది, పర్సనల్గా వచ్చి కలుగున్నాను. ఓకే. కొంతమందికి ఏంటంటే ఈ రకంగా ఇప్పుడు ఏదైనా కూడా దాన్ని అక్రమ సంబంధం అని అనాల్సి వస్తుంది, తప్పుగా అనుకోవద్దు. సో ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఎవరైనా చూస్తారేమోనని భయంతో కూడా త్వరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో 1-2 సందర్భాల్లో ఆ రకంగా త్వరగా అయినంత మాత్రాన మీరు అధైర్యపడాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్గా కనుక ఖచ్చితంగా ఈ అంగప్రవేశానికి ముందే స్ఖలనం అయిపోవటం కానీ, సో లేకపోతే అంగప్రవేశం జరిగిన తర్వాత 1 నిమిషం లోపునే మీకు స్ఖలనం అవుతుంటే ఖచ్చితంగా మెడికేషన్ అవసరం ఉంటుంది, అది కూడా రెగ్యులర్గా అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ కరెక్ట్ కాదమ్మా. సో మీ మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చేస్తాను. రైట్ సార్, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. రెగ్యులర్ మాకు 1.5 లోపలనే వీర్యం పడిపోతుంది సార్. ఓకే. ప్రాబ్లం ఓకే రాజు, ఏమన్నా అంగం నుంచి జిగురుగా ఏమైనా వస్తూ ఉంటుందమ్మా? ఏం లేదు సార్, మామూలుగానే వస్తుంది. యూరిన్లో మంట కానీ? హలో రాజు, హలో చెప్పండి సార్. యూరిన్లో మంట ఏమైనా వస్తుందమ్మా అడిగాను నేను. మంట ఏం లేదు సార్. ఓకే.
ఎరెక్షన్స్ ప్రాపర్ కనిపిస్తున్నాయా? అంగం గట్టిపడతాం అది నీకు మంచిగానే తెలుస్తుందమ్మా? ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కనిపించడం కానీ ఏమైనా ఫీలింగ్స్ వచ్చినప్పుడు అంగం కనిపించడం గట్టిపడినట్టు అనిపించడం? మామూలుగానే ఉంటుంది సార్, ఒకసారి జరిగిపోతుంది, మళ్ళీ తర్వాత ఏం జరగదు సార్. ఓకే, ఒకసారి హార్మోన్ టెస్ట్ చేయించుకున్నాను. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకో. సో మహబూబ్నగర్ కాబట్టి ఒకసారి పర్సన్కి వచ్చి కనిపించమ్మా. సో ఏమైనా నిజంగా ప్రాబ్లం ఉంటే మనం మెడికేషన్ ద్వారా క్లియర్ చేద్దాం. ఒక 2 monthsలో నార్మల్ అవుతావు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. 1-2 minutes చేసే పరిస్థితి ఉంది కాబట్టి నీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా పెంచడానికి, అదేవిధంగా సెకండ్ టైం కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్న మెడికేషన్ ఇచ్చి పంపిస్తాను. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు నమస్తే అండి, సమస్య అండి చెప్పండి. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే, అంటే నేను చికెన్ అండి. నేను 16-17 years ఉన్నప్పుడు చెప్పండి శ్రీకాంత్. బాగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాడినండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నా ఏజ్ 28 years. ఓకే. కానీ బ్యాక్ పెయిన్ ఉంది విపరీతంగా, కొంచెం బాడీ కూడా హెవీగా అయిపోయింది, అంతకుముందు రాలేదు. మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. ఓకే, లెఫ్ట్ టెస్టికల్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఓకే అమ్మా. ఓకే ఓకే. శ్రీకాంత్ ఏం పని చేస్తున్నావు నువ్వు? నేను ప్రైవేట్లో చేస్తాను. ఓకే శ్రీకాంత్, యాక్చువల్లీ యువర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరైతే మగవారు ఇప్పుడు ఈ శ్రీకాంత్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చిన్న వయసులో విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి సడన్గా ఆపేసినప్పుడు ఖచ్చితంగా ఒబెసిటీ వస్తుందండి. కాబట్టి దాన్ని ఆపడానికి లేదు, కంటిన్యూ చేయాల్సిన అవసరం. అట్లీస్ట్ వాకింగ్ అన్నా మీరు రెగ్యులర్ యాక్టివిటీలో మీ లైఫ్ స్టైల్లో దాన్ని భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఇది. ఇకపోతే రెండో అంశం, ఎప్పుడైతే హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు దానికి సంబంధించినటువంటి టెస్టికల్స్ని టైట్గా బిగించి మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే మగవారు అలా చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఈవెన్గా చేస్తారో వాళ్ళకి టెస్టికల్స్లో వెరికోజల్ కండిషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నీ పరిస్థితి ఏమైందంటే లెఫ్ట్ టెస్టికల్ పెయిన్ ఏదైతే వస్తుందో అది వెరికోజల్ వల్ల వస్తుందమ్మా. అల్ట్రాసౌండ్ స్క్రోటం చేయించుకో, ఖచ్చితంగా నీకు వెరికోజల్ ఉంటుంది. సో ఇకపోతే ఒబేసిటీ వల్ల ఎరెక్షన్స్ తగ్గటం, శీఘ్రస్ఖలనం, మీకు ఇంగ్వినల్ రీజన్ అంటే తొడల మధ్య భాగం మొత్తం కూడా ఫంగస్ రావటం, టెస్టికల్స్లో విపరీతంగా దురద రావటం, ఓకే యానస్ రీజన్ కూడా దురద రావటం, ఆ ఇరిటేషన్ ఎక్కువ అవటం. సో ఈ కండిషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నీకు. సో ఒకసారి నువ్వు పర్సన్కి వచ్చి కనిపిస్తే మంచిదమ్మా. కొద్ది తగిన పరీక్షలు చేద్దాం. నిజంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిస్థితులు కనుకుంటే దాని నుంచి బయటకు వచ్చేటువంటి మెడికేషన్ ఇచ్చి పంపిద్దాం. రైట్ సార్. నెక్స్ట్ మెదక్ నుంచి శ్రీను లైన్లో ఉన్నారు. శ్రీను గారు. హలో శ్రీను గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే శ్రీను, చెప్పమ్మా. సార్ ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ 4 years సార్. ఓకే. అంటే నేను ఇది చేసేటప్పుడు ఆఫీస్లో అది ఆఫీస్ లోపల వీడియో పడిపోతుంది సార్. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు పడిపోతుంది, సెకండ్ టైం అయితే నేను 2 నుంచి 3 minutes చేయగలుగుతున్నాను. మా వైఫ్కి అది సాటిస్ఫై లేదండి. సో శ్రీను, ఫస్ట్ టైం త్వరగా అయిపోవటం చాలామంది మగవాళ్ళు కనిపిస్తుండవు అమ్మా. సెకండ్ టైం ఎప్పుడైతే నువ్వు 2 to 3 minutes చేస్తున్నావో దాన్ని మనం మంచిగా నువ్వు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కొన్ని టిప్స్, కెగల్ ఎక్సర్సైజ్ అని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని. సో సరైనటువంటి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఒకసారి వచ్చి నువ్వు పర్సన్ కనిపిస్తే దగ్గరే కాబట్టి సో జస్ట్ ఒక 1.5 month ఇంటర్నల్ మెడికేషన్ ఇచ్చామంటే క్లియర్ అయిపోతుందమ్మా నీ ప్రాబ్లం. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎనీవే నీ భార్య ఎవరైతే అన్సాటిస్ఫైడ్ అంటున్నావో సో నువ్వు ఈ రెండింటికి డ్యూరేషన్లో ఖచ్చితంగా ఫోర్ప్లేకి ప్రధానమైనటువంటి టైమింగ్ ఇవ్వాలి. నువ్వు ఆ టైం మినిమం 15 to 20 minutes ఉంటే మంచిదమ్మా. వాళ్ళకి ఏ రకమైనటువంటి పరిస్థితి ఇష్టం అనేది నువ్వు కొంచెం తెలుసుకుంటూ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటే మంచిది. సో నీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నువ్వు పర్సనల్గా వచ్చినప్పుడు నా కౌన్సిలింగ్స్ ద్వారా నీకు ఎలా నీ భార్యని సాటిస్ఫై చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది పర్సనల్గా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక 1.5 monthలోనే మెడికేషన్, ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తే సరిపోతుంది. ఎవరైతే మగవారు శీఘ్రస్ఖలనంతో బాధపడతాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అటువంటి పరిస్థితి, డయాబెటిక్ కూడా ఉండి ఒబెసిటీ ఉంటే కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్ అవసరం ఉంటుందండి. కొంతమంది మగవారిలో నిజంగా ఈకోజెనిక్ కార్పొరేట్ కండిషన్ ఉండి రక్త రాణాల్లో కనుక తేడా ఉన్నట్లు మనకు నిర్ధారణ అయినట్లయితే, లేదంటే హార్మోన్ డెఫిషియన్సీ ఉండి మనం మెడికేషన్ ఇచ్చినా కూడా అప్ డౌన్ అవుతూ ఉంటే, మెడిసిన్స్ ఆపిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ మళ్ళీ డౌన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ మెడికేషన్ అవసరం. లేకపోతే అవసరానికి ఈ మెడిసిన్స్ వాడుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది కూడా చాలా తక్కువ మంది మగవారికేనండి, అందరికీ కాదు. సో అంటే ఒక 100 members 20 members ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. మిగతా వారు ఖచ్చితంగా
ఒక 70-80% నార్మల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఇలా మనం ఇచ్చేటువంటి మెడికేషన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఎవరైతే మగవారికి ఖచ్చితంగా మనకి ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయి అంటే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ మెడికేషన్ ఉండదు. మెడికేషన్తో పాటుగా స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. దానికి ఖచ్చితంగా వాళ్ళు 10 to 14 days హాస్పిటల్ రావాల్సి ఉంటుంది. ఇందాక ఎవరు కాల్ చేశారు, బ్యాక్ పెయిన్ ఉంది, ఒబిసిటీ ఉంది. సో బ్యాక్ పెయిన్ని మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒబిసిటీని కొద్దిగా మన తన యొక్క వెయిట్ లాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది తనకి, దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాగా ఒబిసిటీ వల్ల వెరికోజిల్ కండిషన్ ఇందాక ఉన్నట్టు చెప్పాను నేను, అంటే కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అతనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం. దాంతోపాటుగా మినిమం ఒక 5 to 6 months మెడికేషన్ తీసుకుంటూ అవసరానికి ఏమైనా మెడికేషన్ వాడుకోమంటే వాడుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో లాంగ్ టర్మ్ వాడటం వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హెల్తీగా ఉంటారు. ఒకవేళ హెల్తీగా ఉన్నటువంటి మగవారికి ఇంకా హెల్తీగా అంటే మంచిగా ఉన్నటువంటి మగవారిని ఇంకా మంచిగా ఉండేటువంటి మెడికేషన్ ఇస్తాం. రైట్ సార్. అయితే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎదురయ్యే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? డయాబెటీస్ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయిందండి. అంటే మేబీ ఇప్పుడు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఒక 50 years అబో 45 years ఏవో ఉన్నటువంటి మగవారు ఆడవాళ్ళు ఎక్కువగా డయాబెటీస్ అనేది కనిపించే టైప్ 2. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, స్ట్రెస్ లెవెల్స్ పెరగటం, యాంగ్జైటీ ఎక్కువ పెరగటం ప్రతి వాళ్ళలో కనిపిస్తుందండి. యాంగ్జైటీ కండిషన్ ఆటోమేటిక్గా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్యాంక్రస్ మీద కానీ డైజెస్టివ్ ట్రాక్ట్ మీద కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం. దీంతో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ 25-30 yearsలోనే కనిపిస్తుంది. అదే ఆ మాటే చెప్పాలి మనం, స్ట్రెస్ ఇండ్యూస్డ్ అనే చెప్పాలి. సో అంటే చిన్న వయసులోనే పెద్ద కళ్ళు కంటాం, దాన్ని అచీవ్ కాలేక స్ట్రెస్ ఫీల్ అవటం, స్కిల్స్ లేకపోయినా దేనికి ఒక ప్రయత్నం చేయటం, అక్కడ ఫెయిల్ అవ్వగానే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళటం. సో ఇలాంటి కండిషన్స్ చిన్న వయసు నుంచి యాంటీ డిప్రెసివ్స్ వాడతాం, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ యాంటాసిడ్స్ ఎక్కువ వాడతాం, యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడతాం, స్టెరాయిడ్స్ వాడతాం. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా దీనికి లైట్ చేస్తున్నాయి అనమాట. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నాయి, ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ డయాబెటిక్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అదేవిధంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ ఇవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి మగవారికి ఏంటంటే మనం స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకుంటూ వాళ్ళకి, అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇచ్చుకుంటూ మనం వాళ్ళ యొక్క పొటెన్సీని పెంచేటువంటి, అంటే శృంగార పటుత్వాన్ని పెంచేటువంటి మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మగవారిలో డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉంది, అంటే అవసరానికి మందులు వాడుకుంటూ వెళ్ళాలి, ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి. ఫస్ట్ మనం చేసేది ఏంటంటే న్యాచురల్ ఎరెక్షన్స్ లేనటువంటి మగవారికి ముందు న్యాచురల్ ఎరెక్షన్స్ వచ్చేలా చేయటం అనేది మా ఫస్ట్ స్టేజ్ అనమాట. దాని తర్వాత స్టేజ్ శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి. మొదటగా ఎరెక్షన్సే లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే అంత వాళ్ళు ఇన్స్టెంట్ రెమెడీ చూసుకుంటున్నారే తప్ప లాంగ్ టర్మ్ అనేది చాలామంది మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే మగవారు 30-35 years ఏజ్ గ్రూప్లో ఉంటారో వాళ్ళకి మనం ఇన్స్టెంట్ ఇవ్వటం వల్ల లాంగ్ టర్మ్ వాళ్ళకి ఆ మెడిసిన్ కూడా పనిచేయదు అనమాట. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా ఎరెక్షన్స్ వచ్చేలా చేసుకుని నిదానంగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతారు. రైట్ సార్. ఇవాళ వాత్సల్య మంత్రులు స్త్రీలలో పురుషుల్లో ఎదురయ్యే సాధారణంగా వచ్చే శృంగారపరమైన సమస్యలకు సంబంధించి చక్కని పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వాత్సల్య మంత్ర. కీప్ వాచింగ్ బేసిక్స్. నమస్తే.